గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 4 వికెట్లను కోల్పోయి 116 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని కలుపుకొని లంచ్ విరామ సమయానికి టీమిండియా 294 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో దురదృష్టవశాత్తు రన్అట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది 7వసారి. అసిత ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా అనవసరంగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే స్పందించిన కీపర్ డెక్వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జి తీసుకుని వచ్చిన బంతిని హఠాత్తుగా అందుకున్నాడు. పేస్ బౌలింగ్ లో కట్ షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. శ్రీలంకతో రెండో ఇన్నింగ్స్ లోనూ అదే తప్పు చేసి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 35 పరుగులతో పర్వాలేదనిపించిన కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో దేవదత్ పడికల్ 75 బంతుల్లో 44 పరుగులు చేశాక లంచ్ కు ముందు అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా లంచ్ కు ముందు 4 వికెట్లను కోల్పోయి 116 పరుగులు చేసింది. మొత్తంగా 294 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా రెండో సెషన్ పూర్తిగా బ్యాటింగ్ కొనసాగించి మరో 100 పరుగులు యాడ్ చేస్తే మొత్తంగా 400 పరుగుల టార్గెట్ శ్రీలంక ముందు ఉంచితే గెలిచే అవకాశాలు ఉంటాయి.